హాయ్ వీవర్స్, ఈరోజు ఈ వీడియో పౌల్ట్రీ ఫామ్ పేరుతో జరుగుతున్న మోసాలు గురించి మరియు మోసం చేసే వాళ్ళ ఉపయోగించే పద్ధతి లేదా టెక్నిక్ గురించి చెప్పడం జరుగుతుంది. ఈరోజు టాపిక్ కంప్లీట్లీ నేను చెప్పబోయే మాటల్లో ఉంది కాబట్టి ఈ వీడియో కేవలం ఫార్మాలిటీకి మాత్రమే ప్లే అవుతుంది. సో ప్లీజ్ నా మాటలపై కాన్సంట్రేషన్ ఇస్తారు అని ఆశిస్తున్నా. ఎనీవే, పౌల్ట్రీ ఫామ్లో స్టార్టప్ చేయాలి అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు ప్రయత్నంగా కొంతమంది కంజు పిట్టలు, కోళ్ళు లేదా మరేదైనా పౌల్ట్రీ గురించి యూట్యూబ్, ఫేస్బుక్ లేదా సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తారు. పౌల్ట్రీ ఫారాలనే కాదు, ప్రతి ఫీల్డ్లో తమదైన శైలిలో గాలం వేసి కాసుకొని కూర్చొనుంటారు మోసం చేసేవాళ్ళు. నిజానికి మోసం చేసే వాళ్ళ దగ్గర ఎలాంటి పౌల్ట్రీ ఫామ్ ఉండదు, హ్యాచింగ్ మిషన్ ఉండదు. అయినప్పటికీ మోసగించే వాళ్ళు యూట్యూబ్ మరియు ఫేస్బుక్లో అన్నీ ఉన్నట్టు వీడియోస్ పెట్టడం జరుగుతుంది. చిక్స్ లేదా బర్డ్స్ కొనాలి అనే ఉద్దేశంతో కాల్ చేస్తే మోసం చేసే వ్యక్తి యొక్క టార్గెట్ ముఖ్యంగా తమ ప్రాంతాల నుంచి దూరంగా చెందిన వ్యక్తులపై ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ లోకల్ వ్యక్తులతో డీల్ కుదిరించుకుంటే 90% లోకల్ వ్యక్తులు పౌల్ట్రీ ఫామ్ విజిట్ చేయటానికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. సో లోకల్ నుంచి ఎవరైనా కాల్ చేస్తే నార్మల్ మార్కెట్ ప్రైస్ లేదా డీల్ కుదరని ప్రైస్లు చెప్పి తప్పించుకోవడం జరుగుతుంది. ఒకవేళ చాలా దూరం ప్రాంతం నుంచి లేదా వేరే రాష్ట్రాల నుంచి ఎవరైనా కాల్ చేస్తే చాలా కంఫర్టబుల్ ధరలు మరియు ట్రాన్స్పోర్ట్ చేస్తాము అని కూడా హామీ ఇస్తున్నారు మోసగాళ్ళు. అవసరానికి మించి రెస్పెక్ట్ ఇవ్వడం నుంచి డీల్ కుదిరేదాకా అనుకూలమైన ధరలు మరియు ట్రాన్స్పోర్ట్ బాధ్యతలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు హాఫ్ అమౌంట్ లేదా ఫుల్ అమౌంట్ అడ్వాన్స్గా ఆన్లైన్ పేమెంట్ చేయించుకుంటున్నారు. అనుకూలమైన ధరలు మరియు ట్రాన్స్పోర్ట్ మాట విని కస్టమర్స్ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఆ తర్వాత డేట్ ప్రతిసారి పెండింగ్ వేస్తూ ట్రాన్స్పోర్ట్లో ఎందుకు లేట్ అవుతుంది అని దానిపై తగిన సాకులు చెప్పుకొస్తారు ఈ మోసగాళ్ళు. ఖచ్చితంగా నిలదీస్తే మోసం చేసే వాళ్ళ మొబైల్ నెంబర్ కంప్లీట్గా అందుబాటులో రాకుండా నిలిపివేయడం జరుగుతుంది. ఇక ఆ వ్యక్తి యొక్క పౌల్ట్రీ ఫామ్ అడ్రస్కు వెళ్ళడానికి కూడా ఆల్రెడీ అడ్వాన్స్లో పే చేసిన 5,000 లేదా 10,000 అమౌంట్ ఖర్చు రావచ్చు కాబట్టి కస్టమర్స్ దానిపై నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకోరు. అప్పుడు మోసం చేసిన వ్యక్తి ధైర్యం మరియు మోసపోయిన వ్యక్తి ఆలోచన శక్తి నెక్స్ట్ లెవెల్ అప్డేట్ అవ్వడం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. ఫ్రీగా అయితే పాడి కట్టడానికి సామగ్రి లభించదు. అలాంటిది వస్తువుకు పూర్తి ధర తీసుకోకుండా ఆఫర్లు ఎందుకిస్తారు? ఈరోజు ఈ టాపిక్పై మాట్లాడటానికి అసలు కారణం ఈ మధ్య మా కాంటాక్ట్లో వచ్చిన మా కస్టమర్స్ ఆల్రెడీ మోసపోవడం జరిగింది. ఆ తర్వాత తమకు జరిగిన మోసం గురించి చెప్పుకొచ్చారు. ఒకరికే కదా అని ఈజీగా తీసుకున్నాం. తాజాగా మరో కస్టమర్ సేమ్ సిచ్యువేషన్ ఫేస్ చేసి మా ఫామ్ విజిట్ చేసేకై వచ్చి వివరించడం జరిగింది. కాబట్టి మీతో ఈ టాపిక్ షేర్ చేయాలి మరియు కొంతవరకు జరుగుతున్న మోసాల గురించి అలర్ట్ చేయాలి అనిపించింది. ఎనీవే, ఎంతోమంది మా పౌల్ట్రీ ఫామ్ విజిట్ చేసేకై వచ్చి వీడియోస్ తీసుకోవడం జరుగుతుంది. ఇది చాలా కామన్. మా పౌల్ట్రీ ఫామ్ అనే కాదు, ఏ పౌల్ట్రీ ఫామ్కి వెళ్ళినా వాళ్ళు వీడియోస్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఆ వీడియోలు యూట్యూబ్ లేదా ఫేస్బుక్లలో తమ కాంటాక్ట్ నెంబర్ యాడ్ చేసి వాళ్ళు ఆ పౌల్ట్రీ ఫామ్ యొక్క ఓనర్స్ అన్నట్టు పెట్టుకోవడం జరుగుతుంది. మరి ఈ మోసగాళ్ల ప్రత్యేకత ఏంటంటే వీళ్ళ దగ్గర పౌల్ట్రీ ఫార్మింగ్కి సంబంధించి చాలా అవగాహన కూడా ఉంటుంది. కోళ్ళు లేదా కంజుల పెంపకం నుంచి వాటి అనారోగ్యానికి ఉపయోగించే మెడిసిన్స్ దాకా ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ చెప్పగలరు. ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని వాళ్ళు అతి సులువుగా కస్టమర్ను నమ్మించడంలో ఈజీగా సఫలమవుతున్నారు. చాలామంది అనుకునేదేంటంటే బాదాం తింటే బుద్ధి పెరుగుతుంది అని. కానీ
ఇది ఒక ఇల్యూషన్ మాత్రమే అని మోసపోయిన వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. ఏ లెవెల్లో మోసపోతే ఆ లెవెల్కి తగ్గట్టు మైండ్ షార్ప్ అవుతుంది అని. ఎనీవే, యూట్యూబ్లో వీడియోలను చూసి పూర్తిగా నమ్మి నిర్ణయాలు తీసుకోకండి. బిజినెస్ ఏదైనా కానీ, చిన్న స్థాయిదైనా కానీ, పెద్ద స్థాయిదైనా కానీ, డీల్ మాతో అయినా కానీ మరి ఇతరులతో అయినా కానీ కంపల్సరీ పౌల్ట్రీ ఫామ్ విజిట్ చేయండి. ఓపికగా, క్లియారిటీతో వ్యవహరించండి. అలర్ట్గా ఉండి అప్డేట్ వైపు ముందుకు సాగండి. ఈ వీడియోకు మీ వాల్యుబుల్ టైం కేటాయించినందుకు ధన్యవాదాలు. ఓకే వ్యూవర్స్, ఇంకో వీడియోలో మరికొంత ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఏ నైస్ డే అండ్ బాయ్.